హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ తిమ్మరాజుపల్లి టీవీ. అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేది మన కిరణ్ అబ్బవరం అన్న. అండ్ ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్క యాక్టర్ కూడా అయితే న్యూ ఇంట్రడక్షన్ ఆఫ్ మన టాలీవుడ్. అండ్ ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు ఈ మూవీలో చేసిన వాళ్ళు. మరి ఆల్రెడీ ఎవరైనా మన ఛానల్ ని చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఆల్రెడీ మనం చూసిన వాళ్ళు ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టుకోండి. కమింగ్ టు ది మూవీ స్టోరీ ప్లాట్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల తర్వాత విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే కలిగింది నాకు మాత్రం. అండ్ ఈ మూవీ అంతా 1990s లో జరిగే స్టోరీ. మన ఎక్కువ స్పాయిలర్స్ స్టోరీ రివీల్ చేయాలనుకోవట్లేదు. తిమ్మరాజుపల్లి అనే గ్రామంలో టీవీ గురించి జరిగే స్టోరీ ఇదంతా ఈ మూవీది. అండ్ 1990s లో అసలు టీవీని ఎలా వాడేవారు అండ్ ఆ సిడీస్ ని ఆ క్యాసెట్లని ఎలా వాడేవాళ్ళు, అసలు ఆ టీవీ వల్ల ఊర్లో ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఎలాంటి సమస్యలు మన వాళ్ళు ఎదుర్కొన్నారని చెప్పేసి తెలియాలంటే రిమైనింగ్ పార్ట్ అంతా మీరు ఈ మూవీని థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. మరి మూవీలోని పాజిటివ్స్ విషయానికి వచ్చేసి మాట్లాడుకోవాలంటే చాలా రోజుల తర్వాత చెప్పాను కదా, ఒక మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది మీకు కూడా డెఫినెట్ గా. అండ్ ఆ ఓల్డ్ సాంగ్స్, ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ అంతా అయితే 1990s లో ఉన్నట్టే ఉంటుంది. మరి అవి మూవీకి డెఫినెట్ గా మేజర్ ఆఫ్ ది హైలైట్ అని చెప్పేసి చెప్తాను. ఖచ్చితంగా ఆ ఓల్డ్ సాంగ్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి మూవీలో. అండ్ ప్రతి ఒక్కరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా అయితే ఫస్ట్ టైం చేసిన ఫీల్ అయితే మీకు అయితే ఎక్కడ కూడా అయితే కలగదు. మరి వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా అయితే నెక్స్ట్ లెవెల్ లో పర్ఫార్మెన్స్ అయితే చేశారు. మరి మూవీలో ట్విస్ట్ అండ్ టర్మ్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. మీరు ఇలాంటి ట్విస్ట్లు తగులుతాయని చెప్పేసి మీరైతే ఎక్స్పెక్ట్ చేయరు, కానీ అలాంటి ట్విస్ట్లే ఉంటాయి ఈ మూవీలో. డెఫినెట్ గా అయితే మీరు ఈ మూవీని థియేటర్ లో చూడాలా వద్దని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం మీరైతే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ కి అయితే వెళ్ళిపోండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ చూడాలంటే మీరు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా హ్యాపీగా మూవీని థియేటర్ కి వెళ్ళి అయితే చూడొచ్చు. మరి హీరో నేమ్ సాయి తేజ అంట. అండ్ తన పర్ఫార్మెన్స్ అయితే మూవీకి మెయిన్లీ హైలైట్. చాలా సీక్వెన్స్ లో తన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అవుతుంది మూవీలో. మరి హీరో హీరోయిన్ మధ్యలో ఆ కెమిస్ట్రీ, ఆ లవ్ ట్రాక్స్, ఆ సాంగ్స్ కూడా అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ చాలా బాగా అయితే అనిపిస్తే మీకు అయితే మూవీలో చూస్తున్నంత సేపు అయితే. మరి థియేటర్ కి వెళ్ళి చూద్దామా వద్దా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అవన్నీ డౌట్స్ అయితే వదిలేసి హ్యాపీగా థియేటర్ కి వెళ్ళి అయితే చూడండి. మరి ఆల్మోస్ట్ ఈ మూవీకి 2 days బ్యాకే ప్రీమియం షోస్ వేసేసారు కాబట్టి ఆ రోజు ఎంతమంది చూసేసారో లేదు, మరి ఈ రోజు ఎంతమంది చూసారో, ఎంతమందికి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి మూవీలో మీకు అయితే ఒక చిన్న సర్ప్రైజ్ కూడా అయితే ఉంది, అదైతే నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. ఆ సర్ప్రైజ్ ఏంటో ఈ పాటికి మూవీ చూసిన వాళ్ళకు క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది. అండ్ అసలు ఈ రివ్యూని, ఈ వీడియోని ఇంతవరకు చూసి కూడా అయితే ఈ వీడియోకి అయితే లైక్స్ అయితే కొట్టలేదా, మరి ఫాస్ట్ గా అయితే రివ్యూకి అయితే లైక్స్ అయితే కొట్టేయండి. మరి కొత్త ఎవరైనా మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ ఆల్రెడీ రోజు రిలీజ్ అయిన మన తిరువీరు గారి ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేసి బెల్ నోటిఫికేషన్ కూడా అయితే ఆల్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాడ్ బై కార్తిక్ మూవీ రివ్యూతో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికీ. అయితే మన ఛానల్ కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టేసి బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా ఆల్ అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మూవీ రివ్యూతో మనం అయితే మళ్ళీ కలుద్దాం. కాసేపట్లో వస్తుంది, కొద్దిగా వెయిట్ చేయండి.